హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నేను పెట్టే నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్లో చెప్తూ ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోరా. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒక్క సండే తప్పించి సండే వీడియో అయితే పెట్టను, మిగతా రోజులైతే పెడతాను. సో మధ్యాహ్నం 12 o'clockకి ఒకసారి చెక్ చేయండి మీరు. ఒకవేళ మీకు వీడియోస్ రాలేదు అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే వీడియో ఉందో లేదో మీకు తెలుస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. అప్పుడైతే నాకు కొంచెం రీచ్ ఉంటుంది కదా. సో రీసెంట్గా రీచ్ అనేది బాగా తగ్గిపోయింది, అంటే వెళ్ళట్లేదు నోటిఫికేషన్స్ ఎవరికి కూడా. సో అందుకని మీరు లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి వెళ్తాయి కదా. సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడేమో ఉదయాన్నే కాఫీ పెడతా ఉన్నానండి. టీ పొడి అయిపోయింది. జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాను సరుకులన్నీ. సో అవి రావడానికి ఒక 2 days టైం పడుతుంది కదా. సో ఇంకా అందుకని చెప్పి ఇంట్లో కాఫీ పొడిని ఉంటే కాఫీ పెట్టేస్తున్నాను బెల్లంతో. అయితే బెల్లం వేస్తే విరిగిపోతున్నాయి అక్క అని చెప్పేసి అంటున్నారు ఇదివరకు చూపించినప్పుడు. నిజమేనండి, మనము కాఫీలో ఇప్పుడు నేను కొంచెం కాఫీ మిగిలిందనమాట నాకు. అయితే మళ్ళీ కాఫీ నేను వేడి పెట్టుకుని తాగితే మొత్తం అంతా విరిగిపోయినట్లు అయిపోయాయి. టీ అయితే మళ్ళీ విరగట్లేదు, కాఫీ మాత్రం విరిగిపోయాయి అనమాట. సో అదొకసారి చూసుకోండి. ఎప్పుడైనా సరే పాలు కానీ టీ కానీ బాగా మరిగిన తర్వాత లాస్ట్లోనే బెల్లం వేస్తాను నేను. బెల్లం వేసి పాలైతే మరిగించను, విరిగిపోతాయని తెలుసు నాకు. అందుకని ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తానన్నమాట. కానీ ఒకసారి టీ మిగిలాయి అని చెప్పి, అంటే బెల్లం టీ మిగిలిన వేడి పెట్టుకొని తాగితే ఏమీ విరగలేదు, కానీ కాఫీ మాత్రం విరిగిపోయింది. సో మీరు ఎవరైనా సరే బెల్లంతో పెట్టాలి అంటే లాస్ట్లో కలపండి. పాలు కానీ టీ కానీ బాగా మరిగిపోయాక లాస్ట్లో వేయండి. సో ఇంక ఇక్కడేమో లంచ్ బాక్స్లోకి నేను వెజ్ పులావును చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ వెజ్ పులావ్తో ఉంటుంది. ఆ తర్వాత దోశలు వేస్తున్నా, దోశలతో కూడా ఉంటుంది కదా. ఇవాళ మీకు ఒక స్పెషల్ దోశ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు. సో స్పెషల్ దోశ అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే వెజ్ పులావ్ అని చెప్పాను కానీ వెజిటేబుల్స్ ఏం లేవండి, ఓన్లీ ఉల్లిపాయ టమాటాతోటే చేస్తూ ఉన్నా. ఇంకా వెజిటేబుల్స్ అయిపోయాయి, రైతు బజార్కి కూడా వెళ్ళాలి. కాయగూరలు కూడా ఏమి లేవు, ఉల్లిపాయలు టమాటాలు తప్ప. సో ఇంక ఇక్కడేమో కుక్కర్లో చేసేస్తున్నా పులావ్ లాగాన. హోల్ గరం మసాలా వేసుకున్నా, ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, అందులో కూడా ఇంకొక వైపు కడాయిలో ఏమో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత కసూరి మేతి కొంచెం, రెండిట్లో కూడా కసూరి మేతి అయితే వేసా, బాగుంటుంది కదా కసూరి మేతి ఫ్లేవరు. సో అందుకని కొంచెం వేసి ఇందులో 1 స్పూన్, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్స్ పెద్దవి కాదు. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత కసూరి మేతి వేసాను. కసూరి మేతి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత పసుపు, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత చిటికెడు గరం మసాలా. అంటే ఎక్కువ చేయట్లేదు, 1 గ్లాస్ చేస్తున్నాను అంతే. సో అందుకని చెప్పేసి అన్నీ తగ్గించి వేసుకున్నాను అనమాట. సో ఇంకా అలా అన్నీ వేసేసి టమాటా ఉల్లిపాయ అయితే మగ్గుతూ ఉంది. ఇంక ఇవాళ అయితే నేను పెరుగు అయితే ఏం వేయలేదండి పులావ్లో, టమాటా వేసాను కదా, అందుకని ఇంకా పెరుగు అయితే వేయలేదు. సో ఆ టమాటా అవి మగ్గుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడేమో చికెను. సో చికెన్లో నేను ఆయిల్లో ఉల్లిపాయలు వేగాక కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఉప్పు పసుపు కూడా వేసి చికెన్ కూడా వేసాను. చికెన్లో మొత్తం నీచు వాసన పోయే వరకు సిమ్లో పెట్టాను అనమాట. అది కొంచెం బాగా మగ్గుతూ ఉంటుంది. ఏంటంటే చికెన్ కొంచెం పెద్ద పీసెస్, బోన్లెస్ అంతా తీసేసాను. అవన్నీ బోన్స్తో ఉన్న చికెన్ తోటి కర్రీ చేస్తాను అనమాట. సో ఇంక ఇక్కడేమో నానబెట్టుకున్న రైసు, కొత్తిమీర వేసేసాను. పుదీనా లేదు అందుకే వేయలేదు. ఇంకొకసారి అంతే కదండి వంటలో, ఇంక ఏది లేకపోయినా ఉదయం పూట ఇంకా అలాగే చేసేస్తాం కదా. సో నేను యాక్చువల్గా ఉందనుకున్నాను కానీ లేదు, ఏమైపోయిందో మరి, నేనేమైనా పడేసానో తెలియకుండా అనిపించింది. కొంచెం అయితే ఉండేది, ఇంక సరే లేదు కదా అని చెప్పి ఇంకా కొత్తిమీరతోనే చేసేసా పులావ్ అయితే. ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఆయిల్లో ఉప్పు పసుపులో చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు అందులో 1 స్పూన్ కారము, ఆ తర్వాత మనకి చికెన్ కొంచెం గ్రేవీ లాగా రావడం కోసం ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించి ఉంటానండి. శనగపిండి అనేది మనం ఇట్లా వేసేసి చికెన్తో పాటు బాగా ఫ్రై చేసేసి వాటర్ వేసి మగ్గించావు అంటే మనకి గరం మసాలా, అంటే ఎక్కువగా మసాలాలు, జీడిపప్పు పేస్టు, కొబ్బరి పేస్టు ఇట్లా ఏమీ లేకుండా గ్రేవీ బాగా వస్తుంది అనమాట. మసాలాలు కూడా తక్కువ వేసుకున్నా సరే మనకి గ్రేవీ బాగా వస్తుంది. కారం వేసాను, పసుపు వేసాను, ధనియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 స్పూను గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసాను. సాల్ట్ నేను ఆల్రెడీ
చికెన్లోనే సాల్ట్ వేసి పెట్టేశాను నైటే. సో అందుకని చెప్పేసి గ్రేవీ అంతా అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటా. సో శనగపిండి వేసిన తర్వాత నూనెలో బాగా ఫ్రై చేయాలి, అంటే పచ్చివాసన లేకుండా కొంచెం శనగపిండి వేగాలన్నమాట చికెన్తో పాటు. వేగిన తర్వాత ఇంక ఇక్కడ వాటర్ అయితే వేసేసుకొని సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అండి. సేమ్ చికెన్ కర్రీ లాగానే, కాకపోతే నేను అప్పుడప్పుడు నా దగ్గర కొబ్బరి పేస్ట్ అలాంటివి లేనప్పుడు ఇలా చేస్తానన్నమాట శనగపిండితోటి. సో ఇది దోశలు ఇడ్లీలతో పాటు తినడానికి చాలా బాగుంటుందండి. గారెలు కానీ దోశలు ఇడ్లీలు గ్రేవీగా ఉంటుంది కదా, అందుకని. సో ఇంకా మూత పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. ఒకవైపు పులావ్ కూడా ఉడుకుతూ ఉంది, ఇంకోవైపు చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. సో వేడి చికెను వేడి దోశలు ఎంత బాగుంటాయో అసలు. సో ఇంక ఇది వచ్చేసి దోశ పిండిలో నేను కొంచెం సాల్టు అలాగే వంట సోడా వేసుకుంటాం కదా, సో వంట సోడా వేయలేదు, వంట సోడా కూడా అయిపోయింది. అందుకని కేక్స్లో వేస్తాం కదా బేకింగ్ పౌడర్, సో బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. యాక్చువల్గా వేయకపోయినా పర్లేదు దోశలకి, కాకపోతే ఇవాళ నేను స్పాంజ్ దోశలు అయితే చేస్తున్నాను, అంటే బ్రెడ్ దోశ అంటాం కదా అది. సో నేనైతే దోశలు అలా రావడానికి అటుకులు కానీ మరమరాలు అంటాం కదా, సో అది కానీ వేస్తానండి. దోశలు బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో ఇంకా పులావ్ అయితే అయిపోయింది, అది పక్కన పెట్టేసా. ఇదిగోండి దోశ పెనం బాగా వేడెక్కాక సో ఇలా వాటర్ ఇలా చిలకరిస్తే నాకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట. చూడండి బయట బండి మీద లేకపోతే రెస్టారెంట్స్లో అలా చేస్తారు కదా, అలా అనమాట. సో అలాగే వాటర్ చిలకరించి ఒక క్లాత్తో మొత్తం అంతా కొంచెం డస్ట్ ఏదైనా ఉంటుంది కదా అదంతా తుడిచేసా. ఆ తర్వాత ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే వేసేస్తున్నానండి దోశలు. ఇవి వచ్చేసి సెట్ దోశ చిన్నవి. యాక్చువల్గా ఎగ్ దోశ వేసాను, చాలా వెరైటీగా వేసాను అనమాట ఎగ్ దోశ మా వారి కోసము. పిల్లలు ఏంటంటే వద్దమ్మా మాకు టైం లేదు తినడానికి అన్నారు, అందుకని వాళ్ళకి మామూలుగా ఇలా చిన్నవి సెట్ దోశలాగా అయితే వేసేసా. కొంచెం అంటే ఎక్కువ పల్చగా రుద్దకుండా కొంచెం ఇట్లా పెట్టేస్తే సాఫ్ట్గా ఉంటాయి కదా, సెట్ దోశ అంటారు, స్పాంజ్ దోశ అంటారు. సో దీన్ని వెన్నతో కాలిస్తే సెట్ దోశ చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పుడు మా నాన్న తెచ్చేవాడు, కానీ వెన్న లేదు కాబట్టి ఇంకా నార్మల్గా ఆయిల్తోనే వేసేస్తూ ఉన్నా. నెయ్యి ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, వెన్న ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదా. సో వెన్నతో కాల్చింది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెయ్యితో కంటే కూడా. సో ఇంక దోశలు అయితే ఒకవైపు కాలుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ ఏం వేయకపోయినా చాలా బాగా వచ్చింది, పిల్లలు ఇష్టంగా తినేశారు. నాకేమవుద్దంటే పిల్లలు ఇలాంటి రైసులు బాగా తింటారండి, పుదీనా రైస్ కానీ తర్వాత టమాటో రైస్ కానీ ఇలా పులావ్స్ కానీ కాబూలీ రైసు పులిహోర ఇట్లా అన్నీ ఇష్టంగా తింటారు పిల్లలు. కానీ మా వారికి ఏంటంటే అన్నము కూర వండాలి, అదే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో తనకు ఒకలా వండాలి వీళ్ళకి ఒకలా వండాలి అంటే నాకు ఇంక అప్పుడు అవ్వదు కదా. అందుకే అప్పటికి ఒక్కొక్కసారి నైట్ టైం ఏదైనా కర్రీస్ ఉంటే పిల్లలకి ఇలా చేసేస్తా. సో ఇవాళ ఏంటంటే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను కదా, సో ఈ పులావ్తో కలుపుకొని తినడానికి ఉంటుంది. పిల్లలు తినరులేండి, పిల్లలు అలా ప్లెయిన్గా తినేస్తారు. సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా దోశలు. ఈ పెనం కొనుక్కునిందే దీనికండి, ఇదొక్క విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకటేసారి 4 దోశలు, ఒకటేసారి ఒక 3-4 చపాతీలు కాల్ చేసుకోవడానికి అయిపోతూ ఉంటాయి. చిన్నవిలేండి, పెద్దవి కాదు. సో ఇదిగోండి దోశలు చూసారా ఎంత బాగా వచ్చాయో. మరమరాలు వేసానండి, కేజీ రైస్కి ఒక కప్పుడు మరమరాలు బొరుగులు అంటాం కదా, సో బొరుగులు నానబెట్టి వేసాను. అందుకే చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో ఎర్రగా. సో ఇంక ఇప్పుడు గ్రేవీ చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. అయితే పిల్లలు ఎలాగో ముక్కలు తినరు కాబట్టి వాళ్ళకి గ్రేవీ అయితే వేసేస్తా ఉన్నా అనమాట. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ని నైటే సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, సో దానివల్ల చికెన్ సాఫ్ట్ అయిపోతుందండి, త్వరగా కూడా ఉడికిపోతుంది కదా. సో ఇంక పిల్లలిద్దరికీ ఇచ్చేసాను, వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టేయాలి కదా. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే పెనం మీద దోశలు వేసేటప్పుడు ప్లెయిన్ దోశలే వేస్తాను. ఎందుకంటే ఒకవేళ గుడ్డు దోశ కానీ కారం దోశ కానీ వేసిన తర్వాత దోశ రాలేదనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని చెప్పి ఫస్ట్ ప్లెయిన్ దోశలు అయితే వేసి అవి బాగా వచ్చాయి కాబట్టి పిల్లలకి ఇచ్చేసి ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. నిజంగా అండి ఎంత బాగుందో అసలు. పిల్లలు తినలేదు కానీ తినమంటే వాళ్ళు మాకు వద్దమ్మా టైం లేదు అని చెప్పి అసలు ఎగ్ కూడా తినట్లేదు మా పిల్లలు. సో ఇదిగోండి దోశ మీద మామూలుగా నేను కారం వేస్తాను కదా, ఎర్రకారము. సో ఈరోజు కారం కాకుండా ఇలా ఎగ్ కట్ చేసి మరుగుతూ ఉన్న చికెన్ పులుసు పైన ఇలా వేసి ఆనియన్స్ వేసాను. ఇంకా కొత్తిమీర కూడా వేసి ఉంటే చాలా బాగుండేదేమో. అసలు ఎంత బాగుందో. మామూలుగా నేను ఎప్పుడు కారంతోనే వేస్తాను దోశ, అంటే ఎగ్ నీచు వాసన లేకుండా ఉంటుంది ఆ కారంతో వేస్తే, ఎందుకంటే కారంలో వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తాం కాబట్టి. అయితే ఇంక ఇవాళ ఇలా ఉంది కదా అని ఇలా చేసా. యాక్చువల్గా ఈ దోశ నేను షార్ట్స్లో చూసానండి, చెన్నైలో
ఎక్కడో చెన్నైలో ఎక్కడో ఒక ప్లేస్లో ఇలా వేస్తారని చెప్పేసి చూపించారు. అసలు నిజంగా అండి చాలా బాగుంది. కొంచెం బాగా ఇష్టంగా తినేవాళ్ళు అనుకోండి ఎగ్ దోశ ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మనం సండే పూట ఇంట్లో చికెన్ కర్రీ వండుతూ ఉంటాం కదా, సో అప్పుడు మీరు ఎగ్ తోటి ఆ చికెన్ గ్రేవీ అలా వేయండి. లేదు అంటే ఇవాళ చికెన్ వండామనుకోండి, ఒకవేళ గ్రేవీ ఉంది అంటే కొంచెం ఒక్కోసారి మిగులుతుంది కదా, అప్పుడు నైట్ టైం దోశలు ఇలా వేసుకొనినండి నిజంగా చాలా బాగుంది. మా వారైతే చాలా అంటే ఇంటికి వచ్చాక మళ్ళీ చెప్పారు, ఏదో స్పెషల్ దోశ వేసినట్టున్నావు కదా అని చెప్పి బాగుందని అన్నారు. నైట్ కూడా మళ్ళీ మా వారికి అదే దోశ వేసి ఇచ్చాను, అంత బాగుందన్నమాట. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే దోశ అయితే ట్రై చేయండి. సో చికెన్ పులుసు కూడా ఉడికిపోయింది. ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టేసా. ఇదిగోండి పిల్లలు రైతా తినరు కాబట్టి వాళ్ళకైతే ఆనియన్స్ కొంచెం అలా పైన పెట్టేశాను. మా వారికేమో కొంచెం రైతా కొంచెం చికెన్ కర్రీ అన్నీ కలిపి ఇలా బాక్స్లో అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి పువ్వులు ఆవిడైతే వచ్చింది. పువ్వులు తీసుకున్నాను. అంటే పూజ ఇప్పుడు చేయలేదు, కాకపోతే ఈవినింగ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఒకటేసారి కొంచెం ఎక్కువ తీసుకున్నా. కానీ ఇలా తీసుకోవడం నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. 100 రూపాయలు అనమాట ఈ ప్యాకెట్. ఆవిడ 150 రూపాయలు చెప్పింది పువ్వులు. అదేంటమ్మా మామూలుగా 100 రూపాయలే, చామంతులు పావు కేజీ 100 రూపాయలు అనమాట. అయితే సరే ఇస్తానమ్మా అని చెప్పేసి రోజా పూలు చామంతి పూలు కలిపే తీసుకున్నా. రోజా పూలు అయితే ఇంకా తక్కువే అనమాట, పావు కేజీ. సో వీటిని 2 కలిపి తీసుకున్నాను. సరే పోనీలే ఏం బేరం ఆడతాంలే అని చెప్పి. అయితే నాకు అనిపించింది ఏంటంటే, మా ఇంటి దగ్గర శాంతినగర్ దగ్గర 30 రూపీస్కి ఆవిడ ఈ ప్యాకెట్లో హాఫ్ ఇస్తుందండి పూలు. ఈవిడేమో 100 రూపాయలకి ఇంతే ఇచ్చింది. అంటే ఆ తూకం ఏమైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే అది నిజంగానే పావు కేజీ ఉన్నాయా ఈ పువ్వులు అని నాకైతే అర్థం కాలేదు. మా ఇంటి దగ్గర ఎప్పుడు మా వాళ్ళు తెస్తారు. నేను ఏం చేస్తానంటే 30 రూపీస్కి అలాగ 2-3 ప్యాకెట్స్ అయితే తెప్పించుకుంటాను. నాకు ఒక వారం 10 రోజులు అలా వస్తాయి. సో అలాగే తీసుకున్నాను 100 రూపాయలు అని. కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు, ఇది 100 రూపాయలు ఉండవు ఈ పువ్వులు అని. సరే కానీలే ఇప్పుడు ఇందులో ఏం మిగిలిపోతుంది ఆవిడకి అని మళ్ళీ కామ్గా అయిపోయాను. అంటే మనం ఎంతైనా ఖర్చు పెడతాం, కాకపోతే మోసం అంటే నేను అది కొంచెం తీసుకోలేను అనమాట. అంటే సరిగా తూకం సరిగా ఉండదు కదా పువ్వుల దగ్గర కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దగ్గర ఎక్కడైనా సరే అండి, కరెక్ట్గా ఆ తూకం అనేది మాత్రం వెయ్యట్లేదు. నాకెందుకో అలాంటప్పుడు భలే కోపం వస్తుంది. మొన్న రీసెంట్గా ఇంటి దగ్గరికి ఉల్లిపాయలు వస్తే ఉల్లిపాయలు తీసుకుంటే 2 కేజీలు అంటండి, కేజీ కూడా లేవు అసలు. అవి ఎన్ని కాయలు లెక్క పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు ఎన్ని వచ్చినాయో. అయితే నాకు ఇంక కోపం వచ్చేసి నాకు వద్దండి అని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చాను పైకి. ఇవి పెద్ద కాయలు కదమ్మా, పెద్దవి ఉన్నాయి కదమ్మా పాయలు, అందుకే అరే అలా నీ కొన్నే వచ్చినాయి అని అంటున్నారు. మనకు తెలుస్తుంది కదా, మరీ అంత తక్కువ వస్తే మరి దాదాపు కేజీ ఉల్లిపాయలకి కేజీ టమాటాలకి పావు కేజీ వరకు మైనస్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం కేజీ అంటే 750 గ్రామ్స్ అని మైండ్లో ఫిక్స్ అయిపోలేమో బహుశా. ఆఖరికి నాన్ వెజ్ షాప్లో కూడా అండి హాఫ్ కేజీ మటన్ అడిగితే 400 గ్రామ్సే కొడుతున్నారు, 100 గ్రామ్స్ మైనస్ చేసేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు ఇంకా కోపం వస్తుంది. కానీ ఇంకేం చేస్తాం, అందరూ తీసుకుంటున్నారు కదా, మనం కూడా వాళ్ళతో పాటు తీసుకోవాలి అన్నట్లు అయిపోతుంది పరిస్థితి. సరే అని ఇంకా పువ్వులు అయితే లోపల పెట్టేసి ఇంకా పాలు పొంగిపోయాయి. టీ పెట్టేటప్పుడు కాఫీ పెట్టేటప్పుడు పాలు పొంగిపోయాయి. ఇంక మొత్తం ఒకసారి గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకొని సామాన్లన్నీ కూడా డిష్ వాషర్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా ఇంట్లో చిన్న సామాన్లు ఎక్కువ అండి. అంటే ఈ చిన్న చిన్న కప్పులు చిన్న చిన్న గ్లాసులు తోమడానికి నాకు అసలు అవి తోమాలంటేనే పెద్ద చిరాకు. పెద్ద పెద్ద గిన్నెలు అంటే వెంటనే క్లీన్ చేసేస్తాను. అప్పుడు క్లీన్ చేసేసి పక్కన ఒక టబ్బు పెట్టుకున్నాను కదా బ్లాక్ కలర్ది, ఆ టబ్లో పెట్టేస్తాను నేనే. ఎందుకంటే పెద్ద సామాన్లు డిష్ వాషర్లో పెట్టామంటే ప్లేస్ అంతా అవే ఆక్యుపై చేస్తుంది. అందుకని చెప్పేసి నేను పెద్దవి పెట్టను. అంటే ఇప్పుడు అన్నం వండిన గిన్నెలు కానీ లేకపోతే ఆ పెద్ద పెద్ద కడాయిలు కానీ అవన్నీ కూడా నేనే అలా వాష్ చేసేస్తాను వెంటనే. ఇవన్నీ ఏంటంటే చిన్నవి ప్లేట్లు, మా పిల్లలు మరీ అసలు చిన్నవి ఏది తినాలన్నా సరే ఒక కప్పు తీస్తారు లేకపోతే ఒక ప్లేట్ తీస్తారు. అది వాళ్ళకి మంచి హ్యాబిట్ అని నేర్పించాను. కానీ ఇంట్లో గిన్నెలు ఇన్ని అయిపోతాయి అన్నమాట. ఏది అలా చేత్తో పట్టుకొని తింటారు, ప్లేట్లో పెట్టుకునే తింటారు వాళ్ళు. సో ఇంకా అలా చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా అలా సర్దేసి ఇంకా షింక్ అవన్నీ కడిగేసి గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంక మొక్కలన్నిటికీ అండి అసలు ఈ మధ్య అసలు బయట మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను కానీ ఇంట్లో మొక్కలకి వాటర్ మాత్రం మర్చిపోతున్నాను. సరే అని చెప్పి ఇంక అవన్నీ కూడా తీసుకొని వాటర్ అయితే వేస్తూ ఉన్నా. అసలు మొక్కల గురించి ఈ మధ్య చాలా వదిలేసాను. ఒంట్లో బాగోట్లేదండి, బాగా నీరసం అయిపోతున్నాను.
కాళ్ళ నొప్పులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అప్పటికి వాకింగ్ చేస్తున్నాను. నైట్ టైం నేను మా వారు వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాం. అయినా సరే తగ్గట్లా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలో ఏమో అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి కాదు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు. నాకు అవి వాడాలంటేనే ఏడుపు వస్తుంది, ట్యాబ్లెట్లు మింగాలంటే. కానీ తప్పట్లేదు, తప్పేలా లేదు, చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇంకా అంటే మొక్కలన్నిటికీ ఇంకా అలా వాటర్ అయితే వేసేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తినేసాను. ఇంట్లో పనులంతా అయిపోయింది. అయితే పాల ప్యాకెటు ఎక్స్పైర్ అయిపోద్ది ఇప్పుడు. అంటే ఇప్పుడు మార్నింగ్ అయితే బాగానే ఉంది, ఈవినింగ్కి పాడైపోతాయేమో అనిపించింది, డేట్ అయిపోయింది. సరే అని చెప్పి ఇంకా జున్ను చేసేస్తా ఉన్నా. అంటే మళ్ళీ ఈవినింగ్ పగిలిపోతాయి కదా పాలు, అవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి. యాక్చువల్గా ఇవాళ చేద్దాం అనుకోలేదు జున్ను, ఇంట్లో కొంచెం స్వీట్స్ ఉన్నాయి, కానీ పాడైపోతే ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఇదిగోండి జున్ను పౌడర్ తోటి జున్ను అయితే చేసేస్తా ఉన్నా. ఇది డీమార్ట్లో తెచ్చుకున్నాను. చాలామందికి ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి. డీమార్ట్లో అయితే 55 రూపీసే, బయట షాప్స్లో అయితే 70 రూపీస్ ఉంది జున్ను పౌడరు. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. బయట నుంచి తెచ్చుకున్న సేమ్ జున్ను లాగే ఉందండి. చూడండి, మనం బయట అయితే ఇలా అమ్ముతారు కదా షాప్స్ దగ్గర పెట్టుకొని బండి మీద, సో అలాగే ఉంటుంది. జున్ను మాత్రం నాకు చాలా ఇష్టం. జున్ను పాలతో జున్ను కంటే కూడా నాకు ఈ పౌడర్ జున్నే బాగా నచ్చింది. మెజర్మెంట్స్ అన్నీ కూడా ప్యాకెట్ వెనకాల ఉంటాయండి. ఒక ప్యాకెట్ పాలకి జున్ను పౌడర్ మిక్స్ చేసి 100 గ్రాముల పంచదార, కొంచెం ఇలాచీ పౌడర్ కనుక వేసేస్తే చాలు. పంచదార కానీ బెల్లం కానీ, నేను ఇవాళ బెల్లం తీసుకున్నా, ఫస్ట్ టైం చేస్తున్నా బెల్లంతో. ఎప్పుడు నేను పంచదారతోనే చేశాను. రెండు బాగానే ఉన్నాయి, రెండు సేమ్గానే ఉన్నాయి, పెద్ద టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అయితే ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత సిమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టేస్తే చాలు. నేను ఎప్పుడైనా సరే ఇలా పెట్టినప్పుడు ఫోన్లో టైమర్ పెట్టేస్తాను. టైమర్ పెడితే ఏంటంటే మనకి కరెక్ట్గా ఆ టైంకి మోగుతుంది కాబట్టి ఆపేసేయచ్చు గుర్తుగాన. సో మీరు కూడా ఎప్పుడైనా ఎన్ని మినిట్స్ అని ఎగ్జాక్ట్గా అనుకుంటే 5 మినిట్స్ 10 మినిట్స్ ఫోన్లో అయితే పెట్టేసుకోండి, అప్పుడు వెంటనే ఆపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంక నేనైతే అది పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇక్కడ మొక్కలన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేశాను. పెట్టేసి అక్కడంతా కొంచెం మట్టి అదంతా అయి ఉంటే అంతా క్లీన్ చేసేసా. ఆ తర్వాత ఇంకా జున్ను అయితే ఉడికిపోయింది. నేను మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత ఎలా వచ్చిందో. అయితే అదైతే స్టవ్ ఆఫ్ చేసేసి మేడ మీదకి వచ్చానండి మొక్కలు నాటుదామని చెప్పి. ఇవి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను. చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని పాడైపోయాయి. చెప్పే కదా కొంచెం ఒంట్లో బాగోట్లేదని చెప్పి. సో ఆ మొక్కలన్నీ అలా వాటర్లో వేసి పెట్టాను. అదేమైందంటే కొన్ని పాడైపోయాయి, అంటే వాటర్లో ఉండిపోతే పాచి పట్టేస్తాయి కదా, ఏమంటారు, అవి బాగా నానిపోయి కొన్ని కుళ్ళిపోయాయి అన్నమాట మొక్కలు. సరే అవి పడేసి ఇంక ఇవి కూడా పాడైపోతాయేమో అని చెప్పి ఇంక ఇలా నాటేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ పాడైపోతే తెచ్చుకున్నంత వేస్ట్ కదా. సో నాకు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మొక్కలు ఏమీ అడగనండి నేను ఎవరి దగ్గర, నాకు కొంచెం మొహమాటం, కానీ మొక్కల విషయానికి వచ్చేసరికి అడుగుతానమాట. ఇది ఇస్తారా ఒక చిన్నది కట్ చేసి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. అంటే నా దగ్గర లేనివి, ఇది లేదు నా దగ్గర. సో ఇవి వచ్చేసి స్పైడర్ మొక్క. అవి యాక్చువల్గా మనకి ఎక్కువ కొంటే తక్కువకే దొరుకుతాయి బయట నర్సరీల్లో, కానీ అవి ప్రస్తుతానికి ఒక 2 మొక్కలు వేరే వాళ్ళే రెడీ తెచ్చుకున్నాను. ఇంక అవన్నీ తెచ్చి ఇలా పెట్టేశాను మెట్ల మీద. అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా సరేనండి ఇండోర్ ప్లాంట్స్ అంటాం కదా, సో ఇండోర్ ప్లాంట్స్ని మనం ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటాం, కానీ కాదు. అసలు ఏ మొక్క అయినా సరేనండి ఇండైరెక్ట్గా అయినా సరే సన్లైట్ కనుక పడకపోతే మొక్కలు అనేవి రావు. ఇదిగోండి ఇవి చూసారా, ఇది అసలు ఎంత మంచిగా ఉండిందో ఈ మొక్క. ఆకు చూడండి ఎంత గట్టిగా ఉందో. నేను అనుకున్నాను కొన్ని రోజులు బాల్కనీలో పెట్టి తర్వాత టీవీ దగ్గర పెట్టాను అనమాట. అయితే ఆకులు వాటంతట అవే రాలిపోతూ ఉన్నాయి. నేను మా పిల్లలు లాగేస్తున్నారేమో అని తిడుతున్నాను వాళ్ళని. ఎందుకు ఆకులు లాగుతున్నారంటే మేము ఎప్పుడు లాగేమమ్మా అంటున్నారు వాళ్ళు. తీరా చూస్తే ఆకులన్నీ అవే వాటంతట అవే రాలిపోయాయి, ఎందుకంటే వాటికి సన్లైట్ తగలాలి. సో సన్లైట్ తగలకుండా నేను టీవీ దగ్గర పెట్టేయడం వల్ల వాటంతట అవి ఆకులు అన్నీ రాలిపోయాయి. నాకు భలే బాధ వేసింది. తెచ్చి ఇంకా మెటల్ దగ్గర పెట్టేశాను అనమాట. ఇంకా ఒక్క మనీ ప్లాంటేనండి ఇంట్లో బాగా వస్తుంది. అంటే బాగా రావడం అంటే గ్రోత్ ఉండకపోయినా సరే మనం ఎలా పెట్టినవి అలాగే ఉంటుంది. కానీ మనము ఎండలో పెట్టినా సరే మొక్క సరిగా ఎదగదు ఇండోర్ ప్లాంట్స్. కానీ బాల్కనీస్లో పెడితే మాత్రం చాలా మంచిగా గ్రో అవుతాయండి అసలు. ఇవి నేను ఇప్పుడు పైన ఇదిగోండి, ఇది ఎంత మనీ ప్లాంట్, ఇది ఒక వెరైటీ మనీ ప్లాంట్ కదా. సో ఇది స్లోగా ఎదుగుతుంది ఈ మనీ ప్లాంట్, ఈ వెరైటీ మనీ ప్లాంట్, కానీ చాలా బాగుంటుంది. నేను 3 months అవుతుంది, అప్పుడు మీకు చూపించాను కదా ఒక 2-3 months బ్యాక్. నేను అన్నీ కూడా చిన్న చిన్న పిలకల్లాగా తీసి వేరే పాటింగ్ చేశాను. సో ఇప్పుడు బాగా ఎదిగాయండి అవి, చూస్తున్నారు కదా బాగా గుబురుగా వచ్చాయి.
ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం బాగా ఇంకొక 3 మంత్స్ అంటే 6 మంత్స్‌కి ఒకసారి వేరే వేరే పాటింగ్ చేసామంటే అవి అలా మనకు ఒక మొక్క కాస్త పెరుగుతూ వస్తాయన్నమాట. సో, ఇదిగోండి ఈ మొక్క ఒకటి తెచ్చాను కదా! ఈ మొక్కలో నుంచి మొత్తం 4 మొక్కలు తీసాను. మళ్ళీ ఇంకొక పిలకొచ్చింది చూడండి. పక్కన నుంచి ఇంకో పిలకొచ్చింది. సో, అది కూడా తీయాలి. చూడు ఎంత బాగొచ్చిందో. గ్రీన్ కలరు, రెడ్ కలరు. సో, అలాగా మనం ఒక్క మొక్కను గనుక కొంచెం మంచిగా జాగ్రత్తగా పెంచుకున్నాము అంటే దాంట్లో నుంచి అలా వస్తూ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్‌లో అదొక అడ్వాంటేజ్. అందుకే ఇండోర్ ప్లాంట్స్ కాస్ట్ ఎక్కువ అనుకుంటా బహుశా. మామూలు మొక్కలతో పోలిస్తే ఇండోర్ మొక్కలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా! సో, ఒక్క మొక్కను కొన్నాము అంటే జాగ్రత్తగా పెంచుకుంటే దాంట్లో నుంచి సైడ్ నుంచి పిలకలు వస్తూనే ఉంటాయన్నమాట. సో, ఇది కూడా చూడండి. ఇది కూడా కొని 2 మంత్స్ అవుతుంది కదా! చూడండి ఎంత బాగా వచ్చిందో అది కూడానా. నేను అప్పుడు అది కూడా ఒక మొక్కలో నుంచి 3 మొక్కలు కట్ చేశాను. అంటే 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి వేసాను అనమాట. అయితే ఇంట్లో పెడితే ఎదుగుదల లేదు. అందుకే బాల్కనీలోనే పెట్టేసా మాక్సిమం అన్ని మొక్కలు. ఇంట్లో ఏంటి అంటే ఓన్లీ మనీ ప్లాంట్స్ మాత్రమే పెట్టాను అనమాట. కొంచెం మంచిగా గ్రీనరీ కనిపిస్తది కదా అని. మిగతా మొక్కలన్నీ బయటే పెట్టేశానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇదైతే చల్లారిపోయింది. చల్లారిన తర్వాత చూసారా ఎంత గట్టిగా ఎలా ఉందో. యాక్చువల్‌గా మనం ప్లేట్‌లో ఇట్లా కేక్ లాగా వచ్చేస్తది. అయినా జున్ను తెలిసే ఉంటది కదా మీకు. కానీ మనం పౌడర్ జున్ను అయినా సరే అండి చూడండి ఎంత బాగుందో కేక్ లాగా. అసలు నిజంగా నాకు మామూలుగా జున్ను నేను గేదె పాలతో జున్ను తినను. ఈ పౌడర్ జున్నే నాకు బాగా నచ్చింది. అందుకే ఎప్పుడు ప్యాకెట్స్ అయితే ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఎప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది తినేస్తూ ఉన్నా అనమాట. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! మళ్ళీ రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.